హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూవీ మ్యాగ్నెటిక్. రావ్ బహదూర్. ఫస్ట్ థింగ్, మూవీ నచ్చిందా అంటే ఇది ఒక మిక్స్డ్ బ్యాగ్ భయ్యా. ఒకటైతే క్లియర్, కొంచెం ప్రిపేర్ అయ్యాకనే మూవీకి వెళ్ళాలి. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ అటెంప్ట్, స్లో బర్న్ నెరేటివ్ స్టైల్లో వెళ్తుంది. సో మిస్టరీ, డ్రామా ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి రీచ్ అయ్యే సినిమా 100%లో. నాకైతే ఒక 65% బాగానే అనిపించింది, 35% రీచ్ కాలేదు. ఎందుకు ఏంటి అని చూసేద్దాం, స్టోరీలో కూడా వెళ్ళిపోదాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు అంటే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. మన ఛానల్లో ఓన్లీ మూవీ రిలేటెడ్ కంటెంట్ ఉంటుంది, జెన్యూన్ రివ్యూస్ కూడా ఇస్తాను. సో ఇంకా లేట్ లేకుండా బహదూర్ గారి బాధ ఏంటో చూసేద్దాం. స్టోరీ 90s లో సెటప్ అవుతుంది. రామప్పరావు బహదూర్కి లంగ్ క్యాన్సర్ ఉంటుంది. ప్రెడిక్షన్ ఏంటంటే హార్డ్లీ 4 months వరకు బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయని. కానీ ఈ గ్రేస్ పీరియడ్ ని బ్రేక్ చేస్తూ ఇంకా ఎక్కువ టైం బ్రతికేస్తాడు. కానీ అక్కడి నుంచి కొంచెం స్ట్రేంజ్ గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అసలు బహదూర్కున్న ప్రాబ్లం ఏంటి, దేనికోసం వెతుకుతున్నాడు, తర్వాత ఏం జరిగింది అనే మిస్టరీ తెలియాలి అంటే మూవీ చూడాల్సిందే. స్టార్టింగ్ సీన్ నుంచే మూవీ మూడ్ ని సెట్ చేస్తారు. అలా మెల్లిగా రావ్ బహదూర్ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేస్తారు. అలా స్లోగా స్టోరీ సెటప్ చేసి సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి పజిల్స్ కి ఆన్సర్స్ ఇస్తారు. అయితే ఫస్ట్ హాఫ్ వరకు చాలా డిఫరెంట్ ఫీల్ ఉంటుంది, బికాస్ నెరేషన్ స్లోగా వెళ్తుంది. క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్ గా బిల్డ్ చేసే ప్రాసెస్ లో కొంచెం డ్రాగ్ అయిన ఫీలింగ్ డెఫినెట్ గా వస్తుంది. అలా స్లో ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా ఉంటుంది. బ్యాక్ ఫోర్త్ స్క్రీన్ పై రన్ అవుతూ ఉంటుంది, అన్ని లింక్డ్ అనేలా కనెక్ట్ చేస్తారు. ఇలా క్లైమాక్స్ కి వచ్చేసరికి ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. అసలు రావ్ బహదూర్ మైండ్ లో ఏం రన్ అవుతుంది, ఎందుకు స్ట్రగుల్ అయ్యాడు అనేది క్లియర్ చేసేస్తారు. కానీ క్లైమాక్స్ కొంచెం డిసప్పాయింటింగ్ ఎండింగ్ లాగా అనిపిస్తుంది. సరే, ఇప్పుడు దానికోసం ఏం చెప్పినా స్పాయిలర్ అయిపోతుంది, సో ఏం రివీల్ చేయట్లేదు. అయితే ఆఫ్టర్ 6 years వెంకటేష్ మహా ఓన్ డైరెక్షన్ అండ్ రైటింగ్ లో ఆఫ్టర్ ఉమా మహేశ్వరరావు ఉగ్ర రూపస్య మూవీ తర్వాత రిలీజ్ అవుతున్న మూవీ ఇది. సో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కూడా, బికాస్ ట్రైలర్స్ టీజర్స్ లో క్లియర్ గా కాన్సెప్ట్ ఈస్ డిఫరెంట్ అనే థాట్ వచ్చేసింది. సో అఫ్ కోర్స్ అటెన్షన్ ఉంటుంది, అలానే పుల్అప్ అయింది కూడా. బట్ కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెక్షన్ ఆఫ్ ఆడియన్స్. ఇప్పుడు కొంతమంది కొత్తగా కావాలి మాకు స్టోరీస్ అంటారు, వాళ్ళు ట్రై చేయాలి డెఫినెట్ గా, బికాస్ అటెంప్ట్ చాలా జెన్యూన్ అండ్ ఫ్రెష్ గా ఉంటుంది. ఐడియా కొత్తగా ఉంటుంది, ఎగ్జిక్యూషన్ కూడా బాగుంది. కాకపోతే కొంచెం స్లోగా స్టార్ట్ అయినా థింగ్స్ అన్ని రింగ్స్ లోకి వచ్చాక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ముందే చెప్పినట్టు స్లో బర్న్ నరేటివ్ స్టైల్లో ఉంటుంది. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే దానికన్నా ఎక్కువ మాట్లాడుకోవాల్సింది ది మెయిన్ పిల్లర్ అండ్ ది షో స్టీలర్ సత్యదేవ్. పర్ఫార్మెన్స్ మ్యాడ్ ఉంది. కంప్లీట్ యాక్టర్ అనే వర్డ్ కి పర్ఫెక్ట్ మీనింగ్ లాగా అనిపించాడు. ఏదో ఈవెంట్ లో కమల్ హాసన్ తో కంపేర్ చేశారు, బట్ నాకైతే ఈక్వల్లీ ఫిట్ అనిపించాడు. గ్రేట్ కన్విక్షన్ చూపించాడు. కొన్ని సీన్స్ లో అసలు గుర్తు పట్టలేనంత ఇంపాక్ట్ ఇచ్చాడు. హీ డిజర్వ్స్ ఎ మేజర్ సక్సెస్ అండ్ ఏ అవార్డ్ ఫర్ దిస్ పర్ఫార్మెన్స్. సింగిల్ హ్యాండెడ్లీ పుల్ చేశారంటారు కదా, సింగిల్ ఫింగర్ తో పుల్ చేశాడు అనిపించింది. సత్యదేవ్ యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఎక్స్ప్లోర్ చేసిన మూవీ ఇది. ఇంకా కొంతమంది యాక్టర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, బట్ సత్యదేవ్ ఈజ్ బ్రిలియంట్. బీజిఎం కూడా బాగానే వర్క్ అయింది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా హై వాల్యూస్ మెయింటైన్ చేశారు. సేమ్ టైంలో ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ చాలా పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ సినిమాటోగ్రఫీ పీక్స్. సో ఫైనల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే మెజారిటీ పోర్షన్ నచ్చింది గనక ఐ సజెస్ట్ దిస్ మూవీ టు దోస్ పీపుల్ హూ లైక్ స్లో బర్నర్స్ అండ్ హూ ఎక్స్ప్లోర్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్. మాస్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడం కష్టమే. వన్ వర్డ్ లో ఇది డ్రామా, కాన్సెప్ట్, పర్ఫార్మెన్స్, మిస్టరీ బేస్డ్ మూవీ. లేదా అంటే ట్రైలర్ ని ఒక 2-3 times చూసి ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే మీకు నచ్చితే మూవీ ట్రై చేయండి. కొంచెం ఈజీ అవుతుంది మీ టైం ఇవ్వాలా వద్దా అని చూస్ చేసుకోవడానికి. సో మీరు మూవీ చూస్తే మీ రియాక్షన్ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.